తెలంగాణ రాజకీయాల్లో మరోసారి రాజాసింగ్ పేరు హాట్ టాపిక్గా మారిందా? మళ్ళీ బీజేపీలో చేరాలనే రాజాసింగ్ తాపత్రయం పడుతున్నారా? రీఎంట్రీకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేదంటే వెయిటింగ్ లిస్టులోనే ఉంచుతోందా? హిందుత్వ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ తన తప్పును తెలుసుకున్నారా? తాను నిజమైన బీజేపీ సైనికునంటూ స్వరం మార్పు దేనికి సంకేతం? ఢిల్లీ పెద్దలతో రాజాసింగ్ మంతనాలు జరిపారా? జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ రాజాసింగ్ రీఎంట్రీ పార్టీకి మైలేజ్ వస్తుందా? రాష్ట్ర బీజేపీ పెద్దలు రాజాసింగ్ రీఎంట్రీని ఒప్పుకొని స్వాగతిస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్తుతం రాజకీయంగా ఒంటరి పయనం చేస్తున్నట్టే. గత 6 నెలల కింద పార్టీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని, దీంతో మీకో దండం, మీ పార్టీకో దండమంటూ బీజేపీకి రాజీనామా చేయడం, అధ్యక్షుడిగా రామచంద్రరావును ప్రకటించిన తర్వాత కూడా అదే రీతిలో పార్టీపై విమర్శలు చేయడంతో ఏకంగా రాజాసింగ్ను పార్టీ సస్పెండ్ చేసింది. కానీ అనర్హత వేటు వేయాలని స్పీకర్కు లేఖ రాయడం లాంటివి చేయలేదు. దీంతో రాజీనామా ఆయన రాజకీయ భవిష్యత్తును సందిగ్ధంలో పడేసింది. రాజాసింగ్ అంటే హిందుత్వ ఫైర్ బ్రాండ్ ఇమేజ్. అర్బన్ ఏరియాలో యూత్ను ఆకర్షించే స్పీచ్ ఆయన సొంతం. గ్రేటర్ హైదరాబాద్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న నేత రాజాసింగ్. అలాగే ఉత్తర భారతదేశంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఆయనకు అనుకూలంగా ఉన్న ప్రాధాన్యత అంశాలు ఉండడం, అట్లాంటి నేత రీఎంట్రీ ఇస్తున్నట్టు సంకేతాలు రావడంతో ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గతంలో బీజేపీకి రాజీనామా చేయడం ఆయన రాజకీయ భవిష్యత్తును సందిగ్ధంలోకి నెట్టింది. దీంతో రాజాసింగ్ బీజేపీ పట్ల తనకు ఉన్న విధేయతతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములున్నప్పుడు ఒక అన్నయ్య గొడవపడి బయటకు వెళ్లినా ఏదో ఒక రోజు తిరిగి ఇంటికి రావాల్సిందే అంటూ ఇక్కడ ఇల్లంటే బీజేపీ అని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అధిష్టానం లేదా రాష్ట్ర నాయకత్వం నుండి పిలుపు వచ్చిన రోజు తాను తప్పకుండా పార్టీలోకి తిరిగి వస్తానని చెబుతూ తన రాజకీయ ప్రయాణం మళ్లీ కమలం నీడలోనే సాగుతుందనే నమ్మకం తనకుందని ఆశిస్తున్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా తన ఇంటిలాంటి బీజేపీకి తిరిగి వెళతానని స్పష్టం చేశారు. తాను పార్టీని వదిలినప్పటికీ పార్టీ తనను వదలలేదన్న గట్టి నమ్మకాన్ని రాజాసింగ్ వ్యక్తం చేయడంతో పార్టీలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక రాజాసింగ్ తనలో బీజేపీ రక్తమే ప్రవహిస్తోందని, ఎవరు పిలిచినా పార్టీలో చేరేందుకు సిద్ధమని చెబుతున్నారు. అయితే ఆయన రీఎంట్రీకి ఒక షరతు కూడా ముందుంచుతున్నారు. పార్టీలోకి తిరిగి వచ్చిన తర్వాత తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, తన భావజాలాన్ని నిర్బంధాలు లేకుండా వ్యక్తపరిచేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ స్వేచ్ఛ అంశమే ఇప్పుడు బీజేపీలో చర్చకు దారితీసింది. పార్టీకి నిజమైన సైనికుణ్ణి ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేస్తూనే మరోవైపు ఉత్తరప్రదేశ్ సీఎం యోగితో ఉన్న సత్సంబంధాలతో పార్టీ రీఎంట్రీకి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉత్తర భారతదేశంలోని బీజేపీకి అనుబంధంగా ఉన్న అనేక మంది స్వామీజీలను కలిసి పార్టీ చేరికకు రాయబారం పంపించేలా తనదైన శైలిలో ప్రయత్నం చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఢిల్లీ లేదా రాష్ట్ర పార్టీ పెద్దల నుంచి పిలుపు వచ్చిన రోజు మాత్రం వెనకాడకుండా పార్టీలోకి వస్తానని, ఈ పిలుపు ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం తనకు ఉందనడంతో ఇది కేవలం భావోద్వేగ వ్యాఖ్యలేనా, లేదా బీజేపీతో తిరిగి కలవడానికి వేసిన రాజకీయ వ్యూహాత్మక అడుగేనా అన్న చర్చ పార్టీలో మొదలైంది. నిజానికి రాజాసింగ్ పార్టీకి దూరం కావడానికి ఆయన తొందరపాటే కారణమనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ పార్టీ కార్యకర్తలు మాత్రం రాజాసింగ్ రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్టు తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇకపోతే తెలంగాణ బీజేపీ నేతలతో రాజాసింగ్కు ఉన్న విభేదాలు ఆయనకు ప్రధాన మైనస్గా మారాయి.
రాష్ట్ర పార్టీలోని కీలక నేతలతో సత్సంబంధాలు లేకపోవడంతో గ్రీన్ సిగ్నల్ రావడం కష్టంగా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. అయితే గతంలోనూ ఎన్నికల వేళ సస్పెన్షన్ ఎత్తివేసిన చరిత్రను దృష్టిలో ఉంచుకుంటే ఈసారి కూడా చివరి నిమిషంలో రాజాసింగ్కు అవకాశం దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పార్టీకి ఒక కీలక సూచన చేస్తూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు, పార్లమెంట్లో ఎంపీలకు పూర్తి స్వేచ్ఛతో పాటు వారి నియోజకవర్గాల్లో కూడా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఇస్తేనే భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పోరాడాలంటే నాయకులకు స్వేచ్ఛ అవసరమని బహిర్గతం చేశారు. తాజా వ్యాఖ్యల ద్వారా అటు పార్టీ శ్రేణులకు, ఇటు అధిష్టానానికి తాను సిద్ధంగా ఉన్నాననే బలమైన సందేశాన్ని పంపారు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ బలపడుతున్న తరుణంలో రాజాసింగ్ వంటి ఫైర్ బ్రాండ్ నాయకుడి రీఎంట్రీ పార్టీకి కలిసి వచ్చే అంశమే అయినప్పటికీ ఆయన కోరుతున్న స్వేచ్ఛకు పార్టీ పెద్దలు ఎంతవరకు అంగీకరిస్తారనేది వేచి చూడాలి. తెలంగాణ పార్టీలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధిష్టానం తీవ్రంగా పావులు కదుపుతోంది. ఈ తరుణంలో హిందుత్వ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రాజాసింగ్ ను పార్టీలో చేర్చుకుంటారనే చర్చ సైతం పార్టీలో నడుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మేయర్ పీఠంపై కన్నేసిన బీజేపీ రాజాసింగ్ రీఎంట్రీపై సానుకూలతతోనే ఉందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే హైదరాబాద్లో బీజేపీ రాజకీయ ప్రధాన శత్రువు ఎంఐఎం. అదేవిధంగా పాత బస్తీ అడ్డాలోనే ఉన్న గోషామహల్ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి తనకంటూ ముద్ర వేసుకోవడం, ఎంఐఎంను నేరుగా ఢీకొట్టాలంటే హిందుత్వ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ సేవలు పార్టీకి అవసరమనే ధీమాలో అధిష్టానం ఆలోచిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సైతం మున్సిపల్ ఎన్నికలు ఉండడం, అక్కడ హిందుత్వ యూత్ను ఆకర్షించేలా ఎంఐఎం పార్టీని ఢీకొట్టేందుకు రాజాసింగ్ చేత ప్రచారం చేయించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల వరకు ఆయనను వెయిటింగ్ లిస్టులో ఉంచి చివరి నిమిషంలో పార్టీలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. దీంతో అప్పటి వరకు రాజాసింగ్ తన రాజకీయ ఉనికిని కాపాడుకుంటూ బీజేపీ పెద్దల పిలుపు కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. మొత్తానికి బీజేపీలో చేరేందుకు సిద్ధమంటూ రాజాసింగ్ ఇస్తున్న సంకేతాలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కానీ రాజాసింగ్ కోరుతున్న స్వేచ్ఛకు పార్టీ ఒప్పుకుంటుందా లేదా అనేది కొంతవరకు ఆసక్తి రేపుతోంది. మరి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ పార్టీలోకి రాజాసింగ్ రీఎంట్రీ అంశం ఎటు మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.